తో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా మొత్తానికి దీనికి సంబంధించి మనతో స్పందిస్తారు. నమస్తే శ్రీనివాస్ గారు. బీసీలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కోర్టులో చర్చలు 2 రోజులు జరిగాయి, దీనికి సంబంధించి మొత్తానికి ఎట్టకేలకు 9th జీవోకి సంబంధించి కోర్టు స్టే ఇచ్చినటువంటి అంశం. స్పష్టంగా ఈరోజు మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. మొదట ఏంటంటే, ఈ దేశంలో బీసీలను మోసం చేసిన ఏకైక పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే, ఎక్కువ కాలం ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే చెప్తారు మాకు 100 ఏళ్ళ చరిత్ర ఉందని, 60 ఏళ్ళకు పైగా మేము ఈ దేశాన్ని పరిపాలించినాం, ఆర్థికంగా అభివృద్ధి చేసినామని చెప్తారు. కానీ ఈరోజు ఈ దేశంలో నెట్టగా ముంచిన ఎవరు అంటే బీసీలను కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ముంచింది అంటే, స్పష్టంగా ఏ ప్రాంతంలోనైనా లేదా ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ లెక్కలు తెలవాలి. ఎవరు వాటా ఎంత, ఎవరు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది అంటే నీకు ఒక నెంబర్ తెలవాలి. అంటే కుల జనగణన అను, లేదంటే వాళ్ళ హిమోగ్లోబిన్ ఎంత ఉందనను, లేకపోతే వాళ్ళ బరువు ఎంత ఉంది, వాళ్ళ హైట్ ఎంత ఉంది, వాళ్ళు ఫుడ్ ఏం తింటున్నారు, ఏదైనా కానీ వాళ్ళ లెక్కలు తెలవాలి. తెలిస్తే మాత్రమే వాళ్ళ గురించి నువ్వు ప్రణాళికలు చేసి పాలసీలు చేసి వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ దేశంలో 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశంలో ఉత్పత్తి కులాలైన బీసీ కులాల జనగణనను, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ హిమోగ్లోబిన్ ఏముంది, వాళ్ళ బీపీ ఎంత ఉంది, వాళ్ళ షుగర్ ఎంత ఉంది, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎట్లుంది, వాళ్ళు ఏం తింటుండ్రు, ఏం తాగుతుండ్రు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితి ఏంది, వాళ్ళ కుల బహిష్కరణ అవుతుండ్రా, కులంలో ఉన్నారా, సోషల్ సిస్టమ్ ఏంది వాళ్ళ లైఫ్ అని ఇప్పటి వరకు కూడా ఒక సర్వే చేయలే. ఈరోజు ఈ దేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి కుక్కల లెక్కలు, పందుల లెక్కలు, అడవిలో ఉన్న పులుల లెక్కలు, సింహాల లెక్కలు, అన్ని లెక్కలు చెప్తారు. కానీ ఈ దేశ ఉత్పత్తిలో ఉండి నిర్మాణంలో ఉండి ఈ కట్టె చేసిన ఆయన, ఒడ్ల ఆయన, ఈ టేబుల్ చేసిన ఆయన ఈ దేశంలో ఎంతున్నాడు, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది, ఆయన సామాజిక పరిస్థితి ఏందని లెక్క చెప్పాలి. కానీ ఇప్పటి వరకు లెక్క చెప్పలేదు. ఎవరు చెప్పాలి లెక్కలు? ఎవరు చెప్పాలి? ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కుల జనగణన చేయాలి. ఈ 10 సంవత్సరాలకు ఒకసారి నువ్వు అనిమల్ సెన్సస్ చేసి అనిమల్ సెన్సస్ చూపిస్తావు కదా. మరి అనిమల్ సెన్సస్ చేసినప్పుడు ఏదైతే జంతువుల, పక్షుల, కుక్కల, నక్కల లెక్కలు చేసినప్పుడు మరి ఈ బీసీ జనగణన లెక్కలు ఎందుకు చెప్పలేదు నువ్వు అంటే, ఇక్కడనే కుట్ర దాగి ఉంది. బీసీలను మోసం చేయాలి, బీసీలను రాజ్యాధికారం వైపు రానియొద్దు, బీసీలను నిర్మాత్మకంగా ఉండనియొద్దు, బీసీలను ఆర్థికంగా సామాజికంగా ఎదగనియొద్దు అనే ఒక కుట్రతోని ఈ దేశంలో దాదాపు ఇప్పటి వరకు కుల జనగణన చేయలే. ఈరోజు రాష్ట్రానికి వస్తే ఏం చేసింది? అమలు కాని 6 గ్యారంటీలు ఇచ్చి, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలను మోసం చేసి, మీకు రాగానే 42% వాటా ఇస్తా అని చెప్పి, మీకు ఎవరు అడ్డం పడ్డా, అర బ్రహ్మాదులు అడ్డం పడ్డా మీకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి, మీకు తులం బంగారం ఇస్తామని చెప్పి, నీలాంటి జర్నలిస్టు ఇప్పుడున్న ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క అడిగారు, సార్ ఇది ఎట్లయితే సాధ్యమవుతుంది సార్ అంటే, మేము కడుపు కట్టుకుంటాం, నోరు కట్టుకుంటాం, అన్ని కట్టుకుంటాం, మూతి కట్టుకుంటాం, ముక్కు కట్టుకుంటాం, మేము సంపదను సృష్టిస్తాం, పేదలకు పంచుతామన్నాడు. ఏది పేదలకు పంచలే. పోనీ రిజర్వేషన్ విషయానికి వస్తే, ఈరోజు రిజర్వేషన్ విషయం ఏ విధంగా జరిగింది? ఈ వ్యవస్థ అంతా ఇదంతా జరుగుతుంది నీకు తెలియదా? నీకు పెద్ద చరిత్ర ఉందని చెప్పినావు కదా. ఆ రోజు తులం బంగారం గురించి అడిగినప్పుడేమో మేము చిదంబరంతో చింతిస్తున్నాము, మాట్లాడుతున్నాము, మన్మోహన్ సింగ్తో చర్చిస్తున్నాము, ఆర్బీఐ గవర్నర్లు మా పార్టీలో ఉన్నారు అన్నావు. మరి ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మా దగ్గర పెద్ద అడ్వకేట్లు ఉన్నారు, వకీల్ సాబులు ఉన్నారు, మేము ఇదంతా చేసి ఇస్తామని చెప్పి. ఈ దేశంలో స్పష్టంగా ఏ రాష్ట్రంలో అమలు కాలేదు, ఏ రాష్ట్రంలో అమలు చేయాలని ప్రయత్నం చేసి కుదరలేదు అనేది మ్యాథమెటిక్స్ కదా. ఇది పొలిటికల్ సైన్స్. ఇది అబ్రకదబ్రా మంత్రం వేస్తా, సురేష్ మంత్రం మారలేదు, నా మంత్రం పారుతుంది అనడానికి లేదు. మ్యాథమెటిక్స్ లెక్కలు. 1+1 = 2 + 2 = 4. ఈ లెక్కలు గతంలో జరిగినాయని నీకు తెలియదా? అంటే స్పష్టంగా ఈ దేశంలో బీసీలను, ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేసి 4 ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చినామని నిన్న తేలిపోయింది స్పష్టంగా. ఎందుకు పార్లమెంటులో నువ్వు బిల్లు చేసినావు కదా, ఇక్కడ స్పష్టంగా బిల్లు చేస్తే కేసీఆర్ గారి పిలుపు మేరకు ఆయన నాయకత్వం అసెంబ్లీలో బిల్లు పెడితే స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది.
బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చింది. గంగుల కమలాకర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, బీసీ మంత్రులు మేము 100% మద్దతు ఇస్తున్నాం, ఈ 42% కావాలి, మీ జనగణ కూడా సరిగా చేయలేదు, సరిగా చేయమని సెట్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఏం చేసినావు? సెట్ చేసిన తర్వాత దాన్ని అసెంబ్లీ పంపినాం. ఏడు ధర్నా చేసినాం? జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తారా? తెలంగాణ ఉద్యమం ఏం చేసినాం? మనం ఉద్యమం చేసుకుంటూ, స్ట్రాటజీలు చేసుకుంటూ, పోరాటం చేసుకుంటూ, పార్లమెంటు వ్యవస్థలో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ పార్లమెంటులో మనం పంపింపజేసాం, మార్చుకున్నాం. అక్కడ చట్టాన్ని సవరించుకొని అక్కడి నుంచి తెచ్చుకున్నాం. నీ రిజర్వేషన్ సిస్టాన్ని కూడా, నీ రిజర్వేషన్ కూడా ఎక్కడ మారాలి? పార్లమెంట్లో మారాలి. పార్లమెంట్లో మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? సభానాయకుడు ఎవరు? నరేంద్ర మోడీ. మరి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ. ఎందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్ పోయి మాట్లాడలేదు ఈ బిల్లు మీద? ఎందుకు మోషన్ ఇవ్వలేదు? నువ్వు రాహుల్ గాంధీ ధర్నాకు ఎందుకు రాలేదు? నువ్వు ఇద్దరు ఏందండి ఈ దేశంలో బీసీల కోసం మేము బట్టలు చింపుకుంటున్నాం, మొత్తం గుండెలు చింపుకుంటున్నాం అన్న 42 ఇంచులు ఉన్న నరేంద్ర మోడీ బీసీ అంటుండు కదా. మరి బీసీలకు నేను 60 సంవత్సరాలు నా కాంగ్రెస్ మోసం చేసింది, ఇక నుంచి నేను న్యాయం చేస్తా అని రాహుల్ గాంధీ అంటుండు కదా. ఇద్దరు కలిపి ఒక సింగిల్ ఛాయ్ తాగితే, కాఫీ తాగితే అయిపోతుంది కదా. ఒక్క సింగిల్ ఛాయ్ తాగితే పార్లమెంట్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే 2 ముచ్చట్లు అయిపోతుంది కదా. చట్టం మారుతుంది కదా, అమెండ్మెంట్ చేసుకోవచ్చు కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి జనాభా ప్రాతిపదిక మీద సామాజికంగా రాజకీయంగా రిజర్వేషన్లు ఇచ్చుకోండి అని చెప్పొచ్చు కదా. ఎవరు అడ్డపడ్డారు ఇప్పుడు ఇక్కడ? బీజేపీ పార్టీ ఏమో స్పష్టంగా నేను బీసీలకు న్యాయం చేస్తా, నేను బీసీ ప్రధానమంత్రి అంటుండు. ఇప్పటి వరకు నష్టం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో మోసం చేసినాం మేము, ఇక నుండి న్యాయం చేస్తానని అని చెప్తున్నారు. మరి ఎందుకు ఎవరు అడ్డం పడ్డారు ఇప్పుడు? ఏ ప్రాంతీయ పార్టీలు అడ్డం పడ్డాయి అంటే స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఈ 2 జాతీయ పార్టీలే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలను మోసం చేస్తున్నాయి, ఉత్పత్తి కులాలను మోసం చేస్తున్నాయి, సామాజికంగా రాజకీయంగా అన్ని మోసం చేస్తున్నాయి. ఎవరితో న్యాయము అంటే ప్రాంతీయ పార్టీలతోనే న్యాయం జరుగుతుంది బీసీలకు. ప్రాంతీయ ఎందుకంటే అక్కడ యూపీలో సమాజ్వాదీ పార్టీ, అక్కడ బీహార్లో ఆర్జేడీ పార్టీ, ఇటు అన్నా డిఎంకే ఎక్కడ చూడు నువ్వు ప్రాంతీయ పార్టీలతో మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప ఈ 2 జాతీయ పార్టీలు ఈ దేశ ప్రజలను, మూలవాసులైన ఎవరైతే నిర్మాణం ఉన్నారో వాళ్ళని మోసం చేస్తున్నా అనేది నిన్న స్పష్టంగా అర్థమైపోయింది. ఈ ప్రాసెస్ అంతా తెలియదా? ఇట్లా కొట్టేస్తాను తెలియదా? దానికి ఒక అట్టహాసం, ఆడికి పోయి 4 మంత్రులు ఆడ కూర్చున్నాడు, 10 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నాడు, ఈయన పెద్ద స్క్రీన్ మీద ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు, పర్యవేక్షిస్తాడు. జడ్జికో వకీల్ మధ్యలో జరిగేది నువ్వెవరు అసలు? వాట్ ఈజ్ యూ? సో కాబట్టి స్పష్టంగా తెలంగాణ ప్రజలను 6 గ్యారంటీలతో మోసం చేశారు. మరోసారి బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలను కూడా నిట్టముల్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం చూస్తుంది. సమయం వచ్చినప్పుడు వాళ్ళు ప్రజా కోర్టులో బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ. రైట్ సార్, ఇంకా డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు తనకి ఏదైతే కోర్టులో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంశం సంబంధించి హైకోర్టులో 2 రోజుల పాటు వాద ప్రతివాదనలు జరిగాయి. మొత్తానికి ఎటకేలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 9 జీవోకు సంబంధించి స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సూచించింది. మొత్తానికి ఈ నేపథ్యంలో బీసీలకు మోసం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి అంశం, అలాగే ఏదైతే బీసీ సంఘాలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోము భరత్ గారు. నమస్తే సార్. నమస్కారం. మొత్తానికి హైకోర్టులో చూసిన వాద ప్రతివాదనలు జరిగాయి. దానికి సంబంధించి ఎట్టకేలకు స్టే విధించింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది చిత్తశుద్ధి చేసింది అనుకోవాలి. చాలా సరైన పదాన్ని ఉపయోగించి చిత్తశుద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనికి మార్గం లేకుండా లేదు. దేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించి బీసీ వెనుకబడిన జాతులకి రిజర్వేషన్, విద్య తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ తమిళనాడులో జరిగింది. దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం ఎందుకు పోలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఎందుకు పోలేదని అంటే చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా పోలేదు. ఇప్పుడు తమిళనాడుది ఏమైంది? తమిళనాడు చట్టం చేసినారు, తర్వాత 9th షెడ్యూల్లో పెట్టినారు, రాష్ట్రపతి ఆమోదం తెలిపినారు, తర్వాత 9th షెడ్యూల్లో పెట్టింది పార్లమెంట్. 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాత కోర్టుకు పోతే కోర్టులో స్టే కూడా ఇవ్వలేదు. అది 20 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్నది. అదే పద్ధతి ఒకటి సక్సెస్ఫుల్గా నడుస్తున్న పద్ధతిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోలేకపోయింది? ఎందుకు అని అంటే వాళ్ళకు ఉద్దేశం లేదు కాబట్టి అనేది స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలియజేసింది. చట్టమైంది.
చట్టం అయిన తర్వాత ఆ చట్టాన్ని ఇప్పుడు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతికి పంపించినప్పుడు రాష్ట్రపతి ఆ చట్టాన్ని సంతకం పెట్టి పంపించలేదు, ఇంకా ఇంత మటుకు నోటిఫై కాలేదు. నోటిఫికేషన్ చేస్తే దానికి ఏమైంది, తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ఎలక్షన్స్ ముందు చేసినారు కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఎలక్షన్స్ ముందు చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతాయన్న సంగతి తెలియదా వాళ్ళకి? తెలిసి కూడా ఏం చేసినారు, సపోర్ట్ చేయకుండా దాదాపుగా 1.5 year టైం వేస్ట్ చేస్తున్నారు. 1.5 year. కానీ 100 రోజుల్లో చట్టబద్ధత తీసుకొస్తాం, రిజర్వేషన్ తీసుకొస్తాం అని చెప్పి అదే ఆ క్రమమే చెప్తాను. ఆ తర్వాత ఉత్తర కుమార ప్రగల్భాలు మాట్లాడడం మొదలుపెట్టినారు. ఒక చట్టానికి ఏమి అప్రతిహతంగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఇమీడియట్గా చట్టమైంది. మా చట్టమైన తర్వాత స్పీడ్ ఏమైంది? ఎందుకు దాన్ని మీరు రాష్ట్రపతి దగ్గర దాన్ని ఆమోదం పొందలేకపోయినారు? మీరు ప్రయత్నమే చేయలేదు, ఆమోదం పొందకూడదు. రాష్ట్రపతి దగ్గరికి మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోయినారా? మాకు సామాజిక సమస్యలు ఇలా ఉన్నాయి, తర్వాత ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికలు దీనివల్ల ఆగిపోయినాయి, మేము చట్టం చేసినాము, మీరు దానికి ఆమోదం తెలపండి. ఇంత మునుపు తమిళనాడు వాళ్ళు చేసినారు ఇట్లా, అది ఆ చట్టం అమలు అవుతూ ఉంది, మా చట్టాన్ని కూడా ఇది చేయండి అని చెప్పాలి కదా. ఇక్కడ బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కదా, మరి కేంద్రంలో ఎందుకు చేయదు? ఒక అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా? ప్రధానమంత్రిని అఖిలపక్షంతో కల్పించినారా? రాష్ట్రపతి దగ్గరికి అఖిలపక్షం పోయిందా? ఎందుకు తీసుకుపోలేదు ఎందుకంటే మీకు చేసే ఉద్దేశం లేదు కాబట్టి. ఇవాళ పార్లమెంట్లో బీజేపీకి ఎంత బలం ఉందో, ఎంత బలంగా ఉన్నదో, ఇవాళ అపోజిషన్ కూడా కొంచెం తక్కువ అంతే ఉన్నది. అంటే చాలా శక్తివంతమైన ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షానికి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఎన్నడైనా రాహుల్ గాంధీని తీసుకొని ఇక్కడి నుంచి ఒక అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రితో సమావేశం అయ్యేదానికి ఒక్కసారైనా ప్రయత్నం చేశారా? చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా కోర్టులలో 4 మంత్రులు, కాంగ్రెస్ నాయకులు అక్కడ కూర్చుంటే ఏమవుతుందండి? అంటే దాని ఉద్దేశం ఏంది? ఈ ప్రదర్శన దేనికోసం? ఈ జోకర్ ప్రదర్శనలు చేస్తారు. ఇంగిత జ్ఞానం లేదండి. కోర్టు హాల్ లోపల ఫోటోలు తీయొద్దనే ఇంగిత జ్ఞానం లేదండి కాంగ్రెస్ మంత్రులకి, కాంగ్రెస్ నాయకత్వానికి. కోర్టు లోపల కూర్చొని ఫోటోలు తీసి అది ప్రెస్లో పంపించడము అంటే దీని ఉద్దేశం ఏంది? దగా చేయడము, బీసీలను దగా చేయడం తప్ప వేరే ఏముందండి? అసలే రిజర్వేషన్ లేదు, కావాల్సిన అవసరం ఉన్నది, ఆ ఆవశ్యకతను చెప్పుకొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు కొట్లాడుతూ ఉంటే పుండు మీద కారం చల్లినట్టు కదా ఈ రకమైన అవమానాలకు గురి చేయడము, మోసం, దగా. మీరు ఎందుకు బీజేపీని మీద ఒత్తిడి పెట్టలేదు? బీజేపీ దగ్గరికి పోయి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీరు కూడా బీసీ రిజర్వేషన్ అంటున్నారు కదా, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత తమిళనాడు చేసుకున్న తర్వాత ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇది అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి, దీని మీద రాజకీయాలు చేసుకోవద్దు. కేసీఆర్ గారు ఏం చేసినారండి? ఒక్క క్షణం కూడా టైం తీసుకోలేదు, ఎంబటే సపోర్ట్ చేసినారు. చక్కగా చేయమని చెప్పినారు, పద్ధతిగా చేయమని చెప్పినారు, కోఆపరేట్ చేస్తామని చెప్పినారు, ఈ రకంగా చేయొద్దని చెప్పినారు. దీనివల్ల నిలవదు, ఇది నిలవకపోవడం మూలంగా ఈ ఒక ఓటమి ఏదైతే ఇంకా బరువు అవుతుంది, ఇది ఇంకా కష్టమవుతుంది, ఇంకా భావోద్వేగాలకు దెబ్బతీయడం జరుగుతుంది, మోసం అవుతుంది. ఇది మోసంలాగానే ఈ ఒక సమాజంలో ఒక మెజారిటీ వర్గం మోసపోయినట్టుగా ఫీల్ అయితే అది సమాజానికి మంచిది కాదు. పద్ధతి ప్రకారం చేయండి, మేము సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు పద్ధతి ప్రకారం చేయలేదు? కాంగ్రెస్ పార్టీకి చేయడం ఇష్టం లేదు, రిజర్వేషన్లు చేయడం ఇష్టం లేదు. డ్రామా చేయాలి, పబ్బం గడుపుకోవాలి. డ్రామా చేసి మేము చేసినాము, మేము చేస్తే కోర్టు కొట్టేసింది, కోర్టు స్టే ఇచ్చింది అని ప్రజల దగ్గర ఒక సానుభూతి పొందేదానికోసమో లేకపోతే పొలిటికల్ మైలేజ్ పొందేదానికోసమో. ఇది 1947 కాదండి. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏం చేసినారు, ఒక ప్రదర్శన చేసినారా, నిజంగానే పని చేసినారా అనేది వేరీ చేసుకుంటే మాత్రం ఇది కేవలం ఒక ప్రదర్శన, క్రూరమైన ప్రదర్శన, అవమానం చేసేదానికోసం, బీసీల యొక్క ఆశల మీద మట్టి పోసేదానికోసం చేసిన పద్ధతే తప్ప చిత్తశుద్ధితో చేసింది కాదు. చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ. రైట్. మీకు గత 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలకు ముందు, తర్వాత ఎన్నికలకు తర్వాత తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మి కాదు, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. అట్లనే ప్రతి దాని మీద కూడా ఎన్నో 420
వాగ్దానాలు 6 గ్యారంటీలు దేనికి దిక్కు లేదు మొక్కు లేదు. ఇవన్నీ మాట్లాడిన పెద్ద మనిషి నా దగ్గర పైసలు లేవు, నన్ను కోసుకుంటారా చంపుకుంటారా? ఏం ప్రభుత్వం అండి? ఏం పార్టీ? ఏం ప్రభుత్వం? ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎవడు ఏది చెప్తే అది నమ్మితే ఎట్లయితుంది? కాదు, ఒక పని ఒక పద్ధతి ప్రకారం పోతేనే అవుతుంది, ఆ పద్ధతి లేకుండా పోతే కాదు అన్న సంగతి తెలిసి కూడా వాడేదో చేస్తారంటే ఎట్లా నమ్ముతారు? ఇంతన తెలివి తెచ్చుకోకపోతే ఎట్లా? ప్రతి దాని మీద ఆశపడమే కదండి. ఆశ కల్పించిన వాడెవడు, ఆశ కల్పించిన పార్టీ ఏంది, దాని చరిత్ర ఏంది కూడా తెలుసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించి 67 సంవత్సరాలు పీతిరి నీళ్ళని జనానికి మంచినీళ్ళలాగా దాపిన దరిద్రమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నిసార్లు మోసపోవాలి తెలివి తెచ్చుకోవడానికి? ఓకే, కాబట్టి ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. ఎవడు ఏంది, తర్వాత వాడు మాట్లాడేది ఏంది, చేసేది ఏంది, గతం ఏంది, గతంలో వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ బీసీలైనా తర్వాత సర్వ ప్రజానికం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్ సార్. శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఏదైతే స్థానిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటే నిర్వహించాలనుకున్నదా లేదా? లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఎందుకంటే 22 నెలలు ప్రజాపాలన అని చెప్పి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామాలలో మొన్న ఎంగిలిపూల బతుకమ్మకు పెత్రావసమ్మకు మా ఆడబిడ్డలు మా అక్కజల్లలు బతుకమ్మ ఆడుకుందామని పోతే లైట్ బుగ్గలు లేవు, రోడ్ల అంటే చెత్తలు, మురికి కాలువలు తీయలేదు. ఎందుకు తీయలేదని సర్పంచ్ను మాజీ సర్పంచ్ని అడిగితే అన్న పైసలు ఏడున్నాయి, ఇప్పటికే ₹1,00,000 దానికి ఖర్చు పెట్టినాము, లాభం లేదు, వస్తలేవు అని. సెక్రటరీ అత్తపత్త లేడు. అంటే నీకు గ్రామీణ వ్యవస్థ ఏదైతే పరిపాలన శుభ్రత సంబంధించిన వ్యవస్థ కుప్పకూలిపోయింది 22 నెలల నుంచి. అంటే మాటలు కాదు కదా, దాదాపు 2 సంవత్సరాల నుంచి ₹1 లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఏం లేవు. అంటే ఇక్కడ పరిపాలన అస్తవ్యవస్థం అవుతుంటే నువ్వు రిజర్వేషన్ అనే ఒక కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఆ డిక్లరేషన్ ద్వారా నువ్వు రిజర్వేషన్ ఇస్తానని పలికి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చినావు. ఇంతకుముందు పెద్దలు భరత్ సార్ చెప్పిండు, ఏదైతే నువ్వు హామీలు ఇచ్చినావు 420 హామీలు, ఆ హామీలు ఏది కూడా నువ్వు అమలు చేయలే కదా, ఒకటి కూడా అమలు చేయలే కదా. అమలు చేయకపోగా ఈరోజు బీసీలను నెట్ట ముంచిండు అనడానికి ఒక సింపుల్ కారణం. ఇప్పుడు జనగణ చేసిండు, కులగణ చేసిండు అంటుండు కదా. ఎందుకు టేబుల్ మరి ప్రకటించలే? మా మంగళోళ్ళు ఎంత, మా కుమ్మరోళ్ళు ఎంత, మా సాకలోళ్ళు ఎంత, మా గొల్లోళ్ళు ఎంత, మా గౌన్లోళ్ళు ఎంత, కాపోళ్ళు ఎంత, ముదిరాళ్ళు ఎంత, ఎందుకు చెప్పలేదు? ఇంతవరకు నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? మరి ఓన్లీ రేవంత్ రెడ్డికే తెలుసు. నువ్వు ఒక సర్వే చేసినప్పుడు ఆ పబ్లిక్ డొమైన్లో పెట్టాలా వద్దా? పబ్లిక్ అందుగురించి నిన్న కోర్టు అడిగింది. మన కోర్టు ఏమడిగింది? నువ్వు చేసిన సర్వే మీద అభ్యంతరాలు ఏమైనా వచ్చినాయి తీసుకున్నావా? నో, పెట్టలేదు. నేను డొమైన్లోనే పెట్టలేదు. నీకు ఇంత సిద్ధశుద్ధి ఉంటే నా లెక్క చెప్పు ఫస్ట్. నువ్వు చేసిన అంటున్నావు కదా, నా లెక్క చెప్పు. నా లెక్కనే చెప్పలేను. నువ్వు నా లెక్క చెప్పినప్పుడు నువ్వు నాకు ఎట్లా న్యాయం చేస్తావు? అంటే అక్కడనే కుట్ర దాగింది అనేది డొమైన్ ఎందుకు పెట్టలేదు అనుకుంటా. కుట్ర ఇది రావద్దు. యాదవులు ఎంతున్నారో తెలియవద్దు, మంగళూరులు ఎంతున్నారో తెలియవద్దు. తెలిస్తే ఏమవుతుంది? ఉద్యమాలు వస్తే ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీని కూలుస్తారు కాబట్టి లెక్క తెలియవద్దు. ఎప్పుడైతే లెక్క తెలుస్తుందో తెలంగాణ లెక్క తెలియనప్పుడు సర్వేలు ఎందుకు, ఎక్కువ గణన ఎందుకు, లెక్కల కోసం, దేనికోసం? మరి అందు గురించే కదా మరి నేను మబ్బపెట్టి మోసం చేయాలనే ఒక కుట్ర కోణంతోనే సర్వేలు చేసింది. ఆ సర్వే ఆయన దగ్గర పెట్టుకుంది, ఆయన టేబుల్ కింద పెట్టుకుంది. ఆ టేబుల్ కింద పెట్టుకొని ఆయన చూస్తున్నాడు వాటిని. ఆయన తప్ప నువ్వు డొమైన్లో పెట్టడం ఉంటే నిన్న అగ్గి బూడిదయ్యేది. ఈ రాష్ట్రంలో అగ్గి బూడిదయ్యేది. ఉద్యమాలు బయటకు వచ్చినాయి. అరే మనం ఇంతున్నామంటారా, మనకు వాట ఇంత రావాలి కదా, మనం రోడ్డు ఎక్కుదాం పాంచి ఒక ప్రజా ఉద్యమాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం ఎట్లా నిలబడ్డది? మనం నష్టపోతున్నామని కేసీఆర్ గారు లెక్కలు చెప్పిండు, మ్యాథమెటిక్స్ చెప్పిండు. ఇగో ఇన్ని నీళ్ళు రావాలి, ఇగో ఇంత కరెంట్ రావాలి, ఇగో ఇంత నిధులు రావాలి, ఇన్ని ఉద్యోగాలు రావాలి అన్నప్పుడు తెలంగాణ సమాజం అర్థం చేసుకొని బయటకు వచ్చింది. నువ్వు మ్యాథమెటిక్స్ చెప్పకుండా, నువ్వు మా లెక్కలు చెప్పకుండా చెప్పిన వెంటనే కాంగ్రెస్ మొదటి నుంచి కుట్ర దాగి ఉందనేది అర్థమవుతుంది. డెడికేషన్ కమిషన్ ఎప్పుడు వేసిండ్రు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజా సంఘాలు, వివిధ ఉద్యమ సంఘాలు డిమాండ్ చేస్తే భూసాని వెంకటేశ్వర కమిషన్ వేసారు. అప్పటిదానికి కమిషన్ వేయలే, ఊరికే పోయిండు వాడు. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు, గుడ్డెద్దు చేనులో పడుతుంది కానీ చేనంతా దొక్కుతుంది కానీ చేను పోయేది, అట్లా పోయిండు. అంటే ఎందుకు? చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుగురించే కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పిండ్రు, ఈ దేశంలో రాజ్యాంగం మార్చుకోవాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. ఇప్పటికి 100 సార్లు జరిగింది, ఇంకో 100 సార్లు చేసుకుందాం. మన ఆర్థిక సామాజికంగా అభివృద్ధి చెందడానికి మారితే తప్పేముంది అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, ఒకసారి మీటింగ్లో స్పష్టంగా కుల జనగణన చేయండి, ఈ దేశం చేయాలి. ఎవరు చేయాలి? కుల జనగణన
కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవడానికి ఆ హక్కు లేదు. స్పష్టంగా వాళ్ళు చేస్తేనే లెక్క, మనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి మీరు లెక్కలు చేయండి, లెక్కలు చేసి మాకు ఇవ్వండి, మేము ఏం చేయాలనో మేము అది చేస్తాము, మీరు ఏం చేయాలనో అది చేయండి. ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే కులం సర్టిఫికేట్ అని బంద్ పెట్టండి. ఎందుకు ఇస్తున్నావు కులం సర్టిఫికేట్? నువ్వు కులమే లేదంటున్నావు కదా, లెక్కలే చేయనంటున్నావు కదా, ఓకే ఒప్పుకుందాం. మరి కుల సర్టిఫికేట్ ఓబీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నావు? మంగళైన సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నావు? సాకలైన సర్టిఫికేట్ ఇస్తున్నావు. బంద్ పెట్టు, ఇది బంద్ పెట్టు, మొత్తం ఒకటే ప్రజలని చెప్పేసాయి. అంటే నువ్వు లెక్కలు చేయవు, కానీ నువ్వు ఎవరికి ఏమి చెప్పాలో అది చెప్తుంటావు. నువ్వు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కావాలనుకుంటే రాత్రే రాజ్యాంగ సవరణ జరుగుతుంది, పార్లమెంట్లో అమెండ్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతుంది ఈడబ్ల్యూసీ. మరి పేదోడు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మన ఉత్పత్తిలో నిర్మాణంలో ఉన్నని వానికి ఇంతంత రిజర్వేషన్ ఇద్దాము, వాడు రాజకీయంగా చైతన్యమై ముందుకు వస్తాడు. ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుట్ర బన్నుతుంది మొదటి నుంచి. అందుగురించే మీరు చూసుకోండి, ఎక్కడైతే బీసీ పార్టీలు ఎదిగినాయో అక్కడ వాళ్ళని తొక్కుకుంటూనే వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ఇప్పటికైనా ఏం చెప్తున్నా అంటే కంప్లీట్ రేవంత్ రెడ్డి ఒక బీసీ వ్యతిరేకి. అందుగురించే ఆ జాగృతి రెడ్డితోని, ఆ మాధవ్ రెడ్డితోని కేసు ఏపించిందే రేవంత్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 42 రిజర్వేషన్ ఇస్తానంటే గోపాల్ రెడ్డి అండ్ స్వప్నారెడ్డితోని పంపించింది కూడా. ఆ రోజు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కూడా ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, వాళ్ళంతా చుట్టాలే. ఆ చుట్టాలనే పంపించింది ఈరోజు ఎవరు? రేవంత్ రెడ్డి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీసీలంటే వ్యతిరేకం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో రేవంత్ రెడ్డికి స్పష్టంగా బీసీల మీద ఎక్కడ కూడా కన్సర్న్ లేదు. అందుగురించే కదా ఒక 2-3 ఏళ్ల క్రితము తలసాని శ్రీనివాస్ యాదవ్ని నువ్వు పెండ వేసుకొని బతికేటోనివిరా అని మాట్లాడిండు. అహంకారం, నీలో అహంకారం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఫ్యూడల్ థాట్స్తో ఉన్నామని అర్థమవుతుంది. ప్రజాస్వామికబద్ధంగా ప్రజలను పరిపాలించినప్పుడు, ప్రజలు సేవ చేయాలన్నప్పుడు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉండాలి, ఒక డెమోక్రటిక్ ఆలోచనలో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధమైన ఆలోచనలో ఉండాలి. రేవంత్ రెడ్డికి ఎక్కడ లేవు కదా. ప్రజాపాలన అన్నాడు, రోజు నేను కలుస్తాడు. ఒక్కరోజున కలిసిండా అంటే మీకు మొత్తం నీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ కరెక్ట్ చేసుకుంటూ వస్తే నీకు బీసీల మీద ఎంత వ్యతిరేకత ఉందో కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుంది. ఇంకొక విషయం ఎంత మోసం అంటే మీరు వినాలన్నగారు, చాలా బాధేస్తుంది. ఈయన పీసీసీ మేనేజ్ చేసి పీసీసీ కొనుక్కొచ్చుకున్నాడు, ముఖ్యమంత్రి మేనేజ్ చేసి ముఖ్యమంత్రి కొనుక్కొచ్చుకున్నాడు. చివరికి సిడబ్ల్యూసీ అంటే మనలాంటి పెద్ద మనుషులకు గౌరవం. ఆ సిడబ్ల్యూసీ తీర్మానంలో సెప్టెంబర్లో ఏం చేసిందంటే, దాని కాపుంది మీకు పంపుతా, ఏమని చేసిందంటే 42% ఈ దేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నందుకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తీర్మానం చేశారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఈ దేశంలో ప్రజాస్వామికవాదులు సిడబ్ల్యూసీలో ఒక తీర్మానం జరిగిందంటే వీఆర్ రెస్పెక్టెడ్. అది ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ కొంచెం దాన్ని మూవ్ చేస్తుందనే అంచనా ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ రిజర్వేషన్లే జరగలేదు, సిడబ్ల్యూసీలో తీర్మానం చేసి నువ్వు ప్రశంసలు కుదిర్పించుకున్నావు అంటే ఎక్కడ వరకు నువ్వు మేనేజ్ చేసుకుంటా పోతున్నావో అర్థమవుతుంది కదా. అంటే రిజర్వేషన్ సంబంధించి చట్టబద్ధత కాకుండానే అమలు చేసుకుంటారా? అరే సిడబ్ల్యూసీ తీర్మానం అన్నా నేను మాట్లాడతలేను. ఐ విల్ సెండ్ ద కాపీ. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పంపుతారు నేను కాపీ స్పష్టంగా. కానీ అంత మోసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి వస్తున్నాడు. 50 సార్లు నువ్వు ఢిల్లీకి పోయినావు, ఎందుకు మోడీని ఎందుకు గెలవలే? ఇక బీజేపీ అంటే అది మామూలు మోసం కాదు. ఈరోజు ఈడ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీ హౌస్లోను సపోర్ట్ చేసినావు. మరి ఇదే 8 మంది ఎంపీలు ఢిల్లీకి ఎందుకు పోలే? ఇదే బీసీ అని చెప్పి బట్టలు నింపుకుంటున్న బండి సంజయ్ మరి మోడీ దగ్గర ఎందుకు మాట్లాడలేదు? కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? ఈ ఎంపీలు పోయి ఎందుకు కూర్చోలేదు? మా బీసీలకు న్యాయం జరగాలని ఇదే నిజామాబాద్ ఎంపీ ఆయన ఎందుకు కూర్చోలేదు? అంటే ఇక్కడ నువ్వు సపోర్ట్ చేస్తావు, అక్కడ మోసం చేస్తావు. ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి, ఒక్క రిప్రజెంటేషన్ చూపెట్టండి మోడీకి. ఇగో మేము బీసీ బిల్లు కోసం వచ్చినాము, ఇది అమలు చేయండి మోడీ గారు, మనం బీసీలము, మేము అసెంబ్లీలో సపోర్ట్ చేసినాము, మేము ఇక్కడ బిల్లు అమెండ్మెంట్ చేయండి అని ఒక్క మాట అన్న, ఒక్క స్క్రోల్ చూపెట్టండి, ఒక్క స్టేట్మెంట్ చూడండి. అంటే బీజేపీ పార్టీ బద్మాష్ పార్టీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మోసం చేయడమే బీసీలకు అర్థమవుతుంది. అది ఇప్పటి నుంచి కాదు, దాని డిఎన్ఏలోనే ఉంది. ఎందుకంటే మండల ఉద్యమం వచ్చినప్పుడు కమండల ఉద్యమం అర్థమవుతుంది. దాని డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత డిఎన్ఏ. కాంగ్రెస్ పార్టీ వంచి మోసం చేస్తుంది, ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది. ఒక్క నిమిషం, ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది. మీరు ఏ రోజైనా ప్రజల ఎలక్షన్లోకి వచ్చినప్పుడు, ప్రజాకోట్లకు వచ్చినప్పుడు కాంగ్రెస్కు బీజేపీ పార్టీకి
కర్రు కాల్చి వాత పెడుతుంది తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం అంటే ఈ దేశంలోనే ఒక చైతన్యమైన సమాజం, ఈ దేశంలోనే ఒక నాయకత్వం ఇస్తున్న సమాజం. అట్లాంటి సమాజాన్ని మీరు మోసం చేసి ఈ రోజు అధికారంలోకి రావచ్చు, కానీ రేపు మాత్రం ఏదో రోజు దొరికిన రోజు మీరు ఎలక్షన్లో, అందు గురించే వాడు ఇప్పుడు ఎలక్షన్ పెట్టమను, ఈ 23%తో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టమని దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ దమ్ము లేదు, పెడితే మాత్రం వాళ్ళ ఒళ్ళు చింతపండు అవుతుంది. రైట్ భరత్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే బీజేపీ పాత్ర ఇక్కడ కీలకంగా ఉంది. ఎందుకంటే నేషనల్ పార్టీ ఈ నేషనల్ పార్టీ ఆల్రెడీ మోసం చేసింది, అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇంకో నేషనల్ పార్టీ అయినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పాత్ర కూడా ఇక్కడ కీలకం కాదా? వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అనుకోవాలి? దురదృష్టము, తర్వాత బీసీలని అవమానం చేయడం తప్ప వేరే ఏం లేదండి. ఈ రెండు నేషనల్ పార్టీస్ చేతిలోనే దీని పరిష్కారం ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఏదైనా ఒక రాజ్యాంగబద్ధంగా చేస్తేనే నిలుస్తుంది. ఒక ఇల్లు కడితే కూడా పునాదులు ఏదైతే ఉన్నాయో, పునాదులు లేకుంటే ఇల్లు కడితే ఇల్లు కూలుతుంది. అట్లనే రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం చేయకపోతే అది నిలవదు. అది మనం ఏర్పరచుకున్న పద్ధతి. అది ఆ పద్ధతి ప్రకారం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం రోల్ చాలా ఉంటుంది, తర్వాత పార్లమెంట్ రోల్ ఉంటుంది, రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. 9th షెడ్యూల్లో పెట్టాలంటే రాజ్యాంగ సవరణ లాంటి అవసరాలు ఉంటాయి. పార్లమెంట్లో ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియ ప్రకారం పోవాల్సిన అవసరం ఉంటుంది. ఉట్టిగానే ఇక్కడ ప్రదర్శనలు చేస్తే అయ్యేది కాదు. తర్వాత ఇది తెలియకుండా చేసిందని కూడా మీరు అనుకుంటే మీరు పొరపాటు, తర్వాత తెలివి తక్కువతనం అవుతుంది. ఇవన్నీ తెలుసు, ఏం చేస్తే ఏం జరుగుతుందని తెలియనంత అమాయకులు రేవంత్ రెడ్డి గారు కాదు, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. ఇవన్నీ తెలిసి కూడా చేసిండ్రంటే, ఈ డ్రామాలు చేసిండ్రంటే దేనికోసం అంటే మోసం చేసేదానికోసం. వాస్తవానికి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడే తమిళనాడుది 9th షెడ్యూల్లోకి పోయింది. బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 68% తీసుకొని పోయినారు. 9th షెడ్యూల్ పెట్టిన తర్వాత కోర్టులో వేస్తే కోర్టు స్టే ఇవ్వలేదు. అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ ఉన్నది. మనకి ఒక బెంచ్ మార్క్ ఉన్నది, దాని ప్రకారం పోవచ్చు. ఇవాళ ఎందుకు పోలేదంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, చేయాలని లేదు. ఈ ఇష్యూ లాగానే ఉండాలి. దీని మీద మనం ఇంకా ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, వీళ్ళ రోజులు దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోవాలి. ఈ ఉద్యమాలు లేచినప్పుడల్లా దాని మీద ఇట్లాంటి మోసాలతో నీళ్లు చల్లాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చేస్తే మీకు తెలుస్తుంది. లేని దగ్గర సమస్య క్రియేట్ చేస్తారు. ఆ సమస్య మీద ప్రజలు పోరాటం చేస్తే దాని మీద ఒక 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వాళ్ళని పోరాటాలలో ఉంచుతారు. అప్పుడింత ఏదో దాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే చల్లార్చలేని పరిస్థితి ఉంటుందో అప్పుడు సమస్య పరిష్కారం చేస్తారు. ఈ లోపల ఒక 2-3 జనరేషన్స్ ఎవాపరేట్ పోతాయి. సార్, మీరు నిన్న కోర్టులో కూడా ఆవరణ ఉండుంటారు. ప్రధానంగా అయితే కోర్టు సంబంధించినటువంటి జడ్జి పదే ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది కదా, అక్కడ ఎందుకు సంతకం చేయించుకోలేదని పదే ప్రశ్నిస్తున్న ప్రశ్నకు సమాధానం ఏమిచ్చింది? దానికి సంబంధించి ఎందుకు క్లియర్ చేసుకోలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం సమాధానం ఇవ్వలేదండి, దాటవేశారు. సమాధానం ఇవ్వలేదు, ఎందుకంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేసినారు, సమాధానం లేదు. తర్వాత తప్పుడు ప్రక్రియ అనేది అది ఒక పద్ధతి ప్రకారంగా పెట్టుకున్నారు. పద్ధతిగా చేయాల్సిన పనిని పక్కన పెట్టి తప్పుడు ప్రక్రియని పద్ధతిలాగా చేసుకుంటూ పోయినారు. ఎందుకు? కోర్టు ఎట్లా ఒప్పుకోదు, కోర్టు కొట్టేస్తుంది. చేయలేదు అనే అపవాదు కోర్టు మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇవాళ కోర్టు మీద రేపు పొద్దున మీరు కాంగ్రెస్ నాయకులు మేము చేయాలనుకున్నాం కానీ కోర్టు స్టే ఇచ్చింది అని అనకపోతాడు. కానీ జీవో ప్రకారం ఎన్నికలు జరగవని తెలుసు కూడా ఇలా చేసింది. అంటే గతంలో మనం మహారాష్ట్రలో చూసాం, ఆల్రెడీ ఎన్నికలు నిర్వహించారు. చాలా రోజులు పదవులు అనుభవించిన తర్వాత, హియరింగ్ అయిన తర్వాత వాళ్ళ మొత్తానికి కంప్లీట్ రద్దు చేసినటువంటి సందర్భం చూసినాం. ఇన్ని తెలిసి కూడా ఎందుకు అసలు ఇట్లా? కొన్ని వందల జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈ పద్ధతి నిలవదు అని చెప్పేదానికోసం కొన్ని వందల జడ్జిమెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే డజన్ల కొద్ది ఉన్నాయి. మన హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, మహారాష్ట్రకు సంబంధించినవి ఉన్నాయి, మిగతా రాష్ట్రాలలో అన్నిట్లలో ఉన్నాయి ఈ జడ్జిమెంట్స్. ఈ జడ్జిమెంట్స్ అన్నీ ఉన్న తర్వాత మాకు చాలా పెద్ద లాయర్లు ఉన్నారని వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. వాళ్ళకి తెలియదా? వాళ్ళు చెప్పి ఉండరా? వీళ్ళకి చెప్పకుండా ఉండరు. వీళ్ళు సలహా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తారు. దీనికి పద్ధతి కూడా చెప్పింది సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో. దీనికి ఒక పద్ధతి చెప్పింది దీని నుంచి గెట్ ఓవర్ అవడానికి. ఆ పద్ధతి ఎందుకు ఫాలో చేయలేదు?
ఎంఫిరికల్ స్టడీ ఉండాలని చెప్పి డెడికేటెడ్ కమిషన్ ఉండాలని చెప్పి ఆ తర్వాత దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఎందుకు కావాలని ఆ పద్ధతిని ఎందుకు సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతిని ఎందుకు ఫాలో కాలేదు? ఫాలో అయితే అయ్యేది కదా, ఎందుకు ఫాలో కాలేదని అంటే చేసినట్టుగానే ఉండాలి, కాకుండా పోవాలి. బీసీలను మోసం చేయడం కాకపోతే అంశాన్ని కూడా ఇక్కడ వీళ్ళు పాటించారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ ఎందుకు ఇంతకుముందు శ్రీనివాస్ గారు మాట్లాడిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన సంఖ్యను వాళ్ళకి ఇచ్చినారు. తర్వాత వాళ్ళు బీసీ రిజర్వేషన్కి మౌఖికంగా ఎన్నడూ కూడా మేము వ్యతిరేకమని చెప్పలేదు. పైనుంచి చేయాలని చెప్పిన బండి సంజయ్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే చెప్పినాడు బీసీ రిజర్వేషన్ పెంచాలని. మరి మీరు బయట మాట్లాడేది మీ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నారు, మీరు పొజిషన్లో ఉన్నారు, మీరు ఇద్దరు ఎందుకు చేయలేకపోతున్నారు? తర్వాత బీఆర్ఎస్ ఓపెన్గా చెప్పింది మీరు పద్ధతి ప్రకారం చేయండి, మేము మా సపోర్ట్ మీకు ఉంటుంది. ఒక రాష్ట్రపతి దగ్గరకు కేంద్రం దగ్గరకు ఒక డెలిగేషన్ తీసుకుపోమని ఎన్నిసార్లు చెప్పినా అరణ్య రోదన అయింది తప్ప ఎందుకు వినలేదు? పద్ధతి ప్రకారం చేయమనంటే ఎందుకు చేయలేదు? ఇంకొకటండి, మీరు ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది, కానీ బీజేపీ కోఆపరేట్ చేయలేదు, కాంగ్రెస్ కూడా కోఆపరేట్ చేయలేదు. ఓకే, కానీ కోఆపరేట్ చేయలేదని చెప్పి అట్లా వదిలేయలేదు. మీరు గతంలో ఎన్నికలకు సంబంధించినది కానివ్వండి, అపాయింట్మెంట్స్కి సంబంధించినది కానివ్వండి, మీరు తీసి చూడండి. ఓకే, గణనీయంగా బీసీలకి ప్రాతినిధ్యం వచ్చేటట్టుగా కేసీఆర్ గారు మీరు మున్సిపాలిటీలలో కానివ్వండి, కార్పొరేషన్లలో కానివ్వండి, తర్వాత మార్కెట్ కమిటీలలో కానివ్వండి, అనేక చోట్లలో ఏదైతే చట్టబద్ధంగా రావాల్సిందో దానికి అది కల్పించేదానికి ప్రయత్నం జరిగింది, దాని ఫలితాలు కూడా వచ్చినాయి. రైట్ సార్. ఆ చిత్తశుద్ధి కనుక కాంగ్రెస్ పార్టీకి ఉంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్న సందర్భంగా దాన్ని పద్ధతి ప్రకారం తీసుకుపోకుండా ఈ రకంగా కాకరబీకర చేసి జనం మీద అంటే వాళ్ళని అవమానపరచడమేనండి. రైట్ సార్. పుండు మీద కారం చల్లడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. శ్రీనివాస్ గారు, ఏదైతే బచ్చాచీలు తగ్గించాలంటూ బీఆర్ఎస్ కాల్ ఇచ్చిన నేపథ్యంలో మొత్తానికి ఏదైతే అక్కడ కలిసి వినతి పత్రం అందించారో దానికి సంబంధించి ఖచ్చితంగా ఛార్జీలు తగ్గించిన వరకు పోరాడతామని చెప్పేసి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన. కాంగ్రెస్ పార్టీ అధికారమే ఒక లక్ష్యంతోనే ఈ హామీలన్నీ ఇచ్చింది స్పష్టంగా. అది ఉచిత బస్సు కావచ్చు, 2500 ప్రతి మా అక్కకు మా చెల్లెకి కావచ్చు, తులం బంగారకు మా చెల్లెల్ని పెళ్లి చేసుకున్న చెల్లెళ్ళకి కావచ్చు, మా అయ్య వాళ్ళకు 4000 పింఛన్ కావచ్చు, మా రైతు కూలీలకు 12,000 ఇస్తానని కావచ్చు, లేదా కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తాను కావచ్చు, మా ఉద్యోగ తమ్ముళ్లకు 4,000 భృతి ఇస్తామని అనుకోవచ్చు. ఇవన్నీ కూడా 420 అండ్ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ అధికారం కోసమే అధికార దాహంతో అబద్ధాలు అత్యధికంగా ఆడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకత్వం ముందుండి నడిపించినోడు అత్యధికంగా అబద్ధాలు ఆడిన వ్యక్తి ఎవరంటే ఓల్డ్ రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే కదా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కూడా. అందుగురించి నేను ఒక్కటి అడుగుతున్న సూటిగా కాంగ్రెస్ పార్టీని, సరే రిజర్వేషన్ కొట్టుడు పోయింది, గంగల పోయింది, గోదాట్లో కలిపి అయిపోయింది, నువ్వు 20,000 కోట్లు ఇస్తా అన్నావు కదా బీసీ బడ్జెట్, మరి 40,000 కోట్లు ఏడబెట్టినావు చెప్తావా? ఇప్పుడు లేదు. పోనీ నీ మంత్రివర్గ విస్తరణలో బీసీల వాటా 42% ఉన్నదా? నువ్వు ఇచ్చిన మొన్న కార్పొరేషన్ లిస్టులో 42% బీసీలకు ఇచ్చినావా? రేపు ఇస్తామని హామీ ఇస్తావా? నీకు యాదవ్ పెద్ద కమ్యూనిటీ అయిన మంత్రే లేడు, మునూరు కాపుకు సంబంధించి లేరు. నేనేమంటున్నా, ట్రైబల్ ఎస్టీలు 12% ఉన్నారు, లంబాడీలకు ఎస్టీలకు సంబంధించి లేరు. సో నేనేమంటున్నా అంటే ఓన్లీ ఒక సామాజిక వర్గము వాళ్ళు నిలబడాలనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సామాజిక న్యాయం అనేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి, ఎప్పుడు లేదు. అందుగురించే కదా పాపం రాహుల్ గాంధీ తన అబద్ధాన్ని తను అద్భుతంగా చెప్పేసిండు, మా పార్టీ మోసం చేసింది ఈ దేశాన్ని, రాష్ట్రాలను, ఇప్పుడు మేము న్యాయం చేస్తా అని మొదలుపెట్టిండు కదా. కాబట్టి ఈరోజు బస్ ఛార్జీలు కూడా అంతే. ఏ బస్సులు బీఆర్ఎస్ కొన్న బస్సులకు మన ఎవరు పొన్నం ప్రభాకర్ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఈరోజు ఇప్పటి వరకు ₹1 చెల్లించలేదు. ఏదైతే ఉచిత బస్సు ఇచ్చిన 22 నెలల్లో ₹1 కూడా ఆర్టీసీకి ఇవ్వలేదు. ఇవాళ రేపు అది మునిగిపోయే పరిస్థితి ఉంది. అంటే గత ప్రభుత్వం ఏమో వాళ్ళకు చట్టం చేసి వాళ్ళ గవర్నమెంట్లో ప్రభుత్వంలో తీసుకొచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి వాళ్ళను ఒక సంస్థగా ఉండకుండా ప్రభుత్వమే వాళ్ళకి అన్ని విధాలుగా చూసేటట్టు ప్రభుత్వంలోనే వాళ్ళు గడిపితే, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏంది ఈరోజు బస్సులను ఆగం చేసింది. అందుగురించే కదా ఈరోజు నిన్న మైదీపట్నం నుంచి అక్కడికి వెళ్ళడానికి ₹20 ఉండేది ₹30 అయింది. అంటే ఒక్క వ్యక్తి మీద ₹600 అదనంగా నువ్వు ఛార్జ్ చేస్తున్నావు, ₹10 పెంచినావు ఒకటేసారి. అంటే మొత్తం పెంచుకుంటా పోడే. ఇక నుంచి 3 ఏళ్ళు మేము రక్తం తాగుతాం,
మేము మిమ్మల్ని దోసుగా తింటాం, మేము అన్నీ చేస్తాం, మీరు భరించుదండి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఏది నీకు తగ్గిన దాఖలు పేదలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు ఉపయోగించేది ఆర్టీసీ. అవును. వాళ్ళపైన అధిక భారం మోపుతున్నారు. ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఫ్రీ బస్సు పథకానికి అవసరం లేదు, మాకు ఇలా ఛార్జీలు మోతేందుకు, మాకు అవసరమైతే ఆ పథకాన్ని రద్దు చేయడం అని చెప్పేసి చాలా మంది కోరుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అన్న, ఏ పథకం అయినా ఏ పాలసీ అయినా ప్రజలు మెచ్చుకోవాలి, ప్రజలకు లాభం జరగాలి, ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధి జరగాలి. నువ్వు ఉచిత బస్సు ఇత్తివి, ఆటోల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తేవి. ఇప్పుడు ఉచిత బస్సు ఇత్తివి, పట్టుమని 10 మంది మహిళలు పోరు, కానీ మిగతా వాళ్ళందరి మీద నువ్వు భారం చేస్తేవి. ఎక్కడ ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది అన్న, ఆ ప్రభుత్వం ఆ ప్రజలకు సేవ చేస్తుంది. ఆ సేవ ఏ విధంగా ఉండాలి? ఒక పాలసీని పెడుతున్నామంటే, ఒక పథకం పెడుతున్నామంటే అది అభివృద్ధి వాళ్ళకి ఆర్థికంగా దోహదపడాలి. వేడి నీళ్ళకు సన్నీళ్ళు, సన్నీళ్ళ వేడి నీళ్ళు అంటారు కదా, అట్లా దోహదపడాలి. ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఏంది, 1,16,000 రూపాయలు ఆ పెళ్లికి సరిపోతే సారు కేసీఆర్ గారికి ఒక అనుభవం వచ్చింది, నర్సంపేటలో వచ్చిన అనుభవంతో ఓ పథకం పెట్టిండు. ఆ 1,16,000 రూపాయలు కోటి రూపాయలతో సమానం వాళ్ళకి. అదేవిధంగా రైతు అకాలంగా చనిపోతే, ఏ విధంగానైనా చనిపోతే సర్టిఫికేట్ లేదు, డెత్ సర్టిఫికేట్ లేదు, ఏ సర్టిఫికేట్ లేదు, చనిపోయిందని ఆ కార్యదర్శి ఒక లెటర్ ఇస్తే 5 లక్షలు 5 రోజులలో ఆ ఇంటికి వస్తే ఎంత ధైర్యం! అది కావాలి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజలకు. కానీ అది కాకుండా ఏం చేసినావు నువ్వు ఇది తగ్గిస్తే ఇటు పెంచుతీవి. ఎక్కడుంది నీ పాలసీలలో, నీ పథకాలలో ఒక్కటన్నా ప్రజలు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఉందా అంటే స్పష్టంగా మోసం దగ. ఆయన రియల్ ఎస్టేట్ దందా, ఆయన 4,500 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ చేసుకుంటాడు తప్ప, ఆయన 4 ముఖ్యమంత్రులు మనకు, ఆయన ఇంట్లో మొత్తం తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, ఆరెడ్డి అందరు ముఖ్యమంత్రులు తప్ప వేరే ఏం లేదనేది స్పష్టంగా. సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ప్రైవేటు పరం చేయడానికి ఒక కుట్ర పన్నుతున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, వాస్తవం అనుకోవాలా? ఆర్టీసీ అనేది చాలా ప్రజలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం అండి. ఆర్టీసీ లేకపోతే ప్రజలకి చాలా కష్టమవుతుంది. అందుకోసమే ఆర్టీసీ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతోనే ప్రజలకి సేవ చేస్తుంది కాబట్టి, కానీ దాని కమర్షియల్గా అది సస్టైన్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏం చేసినారంటే, తన ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడుతున్నప్పుడు కమర్షియల్స్ వర్కౌట్ అవ్వవు. దాన్ని గమనించి ప్రభుత్వంలోకి తీసుకొని ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేసినారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు, 2,000 రూపాయల పెన్షన్ ఉన్న కాడ 4,000 ఇస్తామని అన్నారు. కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తుంటే మేము దానికి తోడుగా ఇంకొక తులం బంగారం ఇస్తామన్నారు. అర్రాజు పాటలు పాడినరు, జనం నమ్మకపోతే అఫిడవిట్లు ఇచ్చిండ్రు. ప్రతి చోట ఉన్న దేవుళ్ళకి పొర్లు దండాలు పెట్టి దేవుళ్ళ మీద ప్రామిసులు చేసినారు, వాగ్దానాలు చేసినారు, ప్రమాణం చేసి. ఇవాళ ఏం జరుగుతుందండి? ఇస్తామన్నది డబల్ ఇస్తామని అన్నారు, మొత్తం ఎగ్గొట్టారు. కానీ ఇవాళ గుంజుకునేది డబల్ గుంజుకుంటున్నారు. ఆర్టీసీ ఛార్జీలు 50% కొన్ని చోట్ల, 100% కొన్ని సర్వీసుల మీద, అంటే డబల్ మోత ఇస్తున్నారు. ఇచ్చేది డబల్ ఇచ్చడము, మొత్తం ఎగ్గొట్టినరు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా. మీరు కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇయ్యలేని ముదనష్టం ప్రభుత్వం అయింది. బతుకమ్మ చీరలు మొత్తం ప్రజలకు అందరికీ ఇవ్వలేదు, డాక్రా గ్రూప్లకు ఇచ్చినారు. ఎంతమందికి ఇచ్చారు? డాక్రా గ్రూప్లకు కూడా చాలా మందికి రాలే. డాక్రా గ్రూప్లకు కూడా మొత్తం రాలే. దగుల్బాజీ మీడియాని అడ్డం పెట్టుకొని, దగుల్బాజీ మీడియా, మంచి మీడియా కాదు, దగుల్బాజీ మీడియాని అడ్డం పెట్టుకొని దాని మీద ప్రచారం చేయించడము ఇచ్చినట్టుగా. అక్కడేమో వాళ్ళు ఏంది చాట్ల తౌడు పెట్టేసేసి కుక్కలను వదిలితే వాళ్ళు కొట్టుకున్నట్టుగా వాళ్ళ దౌర్భాగ్యానికి, వాళ్ళ పేదరికానికి ఉండే సమస్య అది. ఒక చీర వస్తే కట్టుకుందామనే ఆలోచన ఉన్న వాళ్ళందరికీ 100 మంది ఉంటే 2 చీరలు 3 చీరలు ఆడ పెడితే వాళ్ళు కొట్టడం వినోదం చూడడం అండి. అంటే ఒక పేదరికంలో ఉండే సమస్యని ఒక వాళ్ళు వినోదం కింద చేసుకొని చేయడం తప్ప. తర్వాత ఇప్పుడు 50% పెంచితే ప్రజలు ఎట్లా మోయాలండి భారం? మొత్తం రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఎక్కువ మంది బస్సులలో తిరుగుతారు. అందరికీ కార్లు ఉండవు. ఉన్నోడికి 3 ఉండొచ్చు, ఒక్కొక్కరికి అసలు ఏమీ ఉండదు, ఓ సైకిల్ కూడా ఉండదు. వాళ్ళంతా దీని మీద ఆధారపడే వాళ్ళే కదా.
అంటే చెప్పింది ఒకటి చేసేది ఇంకొకటి. మోసం, దగ. మీకు బీసీ రిజర్వేషన్ కానించి మీరు ఏదైనా తీయండి, దాని గురించి ఆలోచన చేయండి. అన్ని మోసాలు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే మోసాల ప్రభుత్వం. సరే, ఇంకోటి కరెంట్ కేబుల్కి సంబంధించి ఏదైతే దానికి సంబంధించి మనం ఒక ఐటమ్ చూస్తున్నాం, మీటర్కు 2181 అవుతాని. ఇది ఎట్లా చూడాలి అసలు? అధిక రేట్లు తీసుకున్నారండి. అసలు ఈ డిపార్ట్మెంటే చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. ఈ ఘోరమైన పరిస్థితి ఏంటంటే కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు, కానీ ఈ ప్రొక్యూర్మెంట్లు ఏవైతే ఉన్నాయో మరి ఇది మంత్రి గారికి తెలుసా తెలియదా, లేకపోతే వారు కూడా ఇందులో ఉన్నారా, లేకపోతే అధికారులే చేస్తున్నారా, లేకపోతే అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఈ దోపకంలో ఉన్నారా? ఒక మీటర్ వైర్ ఇప్పుడు మార్కెట్ రేట్లో దానికన్నా ఒక 2181 రూపాయి ఒక మీటర్ వైర్ మీద తీసుకున్నారు, ఎక్కువ చేసి కొన్నారు అని అంటే ఆలోచన చేయండి. ప్రజల సొమ్ము ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోయిందని. సింగరేణిలో కూడా ఎక్స్ప్లోజివ్స్ కొనే విషయంలో కూడా టెండర్ వేసిన తర్వాత టెండర్ కాల్ఫర్ చేస్తే టెండర్ సబ్మిట్ చేసినారు. సబ్మిట్ చేసిన రేట్లు ఏవైతే ఉన్నాయో అది దాన్ని రద్దు చేసి దానికన్నా 1000 కోట్ల రూపాయలు ఎక్కువ చేసేసి కొత్త టెండర్లు తెప్పించుకొని అదే క్వాంటిటీ ఎక్స్ప్లోజివ్స్ కొన్నారు. అంటే ప్రజల సొమ్మును కాపాడాల్సిన ఈ ప్రభుత్వము పూర్తిగా ప్రజల సొమ్ముని దిగమింగే కార్యక్రమం పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. శ్రీనివాస్ గారు, ఏదైతే మీటర్కు దాదాపు 2000 పైచీలకు ఎక్కువ పెట్టి కొన్నారో దానికి సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపణ. ఏముందండి, రేవంత్ రెడ్డి ట్రైనింగ్ ఏంటి? రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రజా ఉద్యమాలలో వచ్చిండా, సామాజిక ఉద్యమాల్లో పనిచేసిండా, విప్లవోద్యమాల్లో పనిచేసిండా, ఏదైనా ఉద్యమంలో ప్రజల కోసం ప్రజల పౌరాకుల సంఘాలలో పనిచేసిండా, లేకపోతే రాజకీయ పొలిటికల్ పార్టీలో ఏమైనా పనిచేసిండా? ఏడ పనిచేసిండు ఆయన? స్పష్టంగా ఆయన పనిచేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఆఫీసులలో పనిచేసినాడు. ఈరోజు ఏమనుకుంటాడు? కమిషన్లు కావాలి ఆయనకు. ఈరోజు 10 రూపాయలకు వచ్చే వస్తువును 15 రూపాయలకు ఆయనే పెంచుతాడు, 5 రూపాయలు తీసుకుంటాడు బ్యాక్. పే బ్యాక్ అంటాం కదా, పే బ్యాక్ లాగా తీసుకుంటాడు. ఈరోజు వైర్ల పరిస్థితి కూడా అంతే. ఈరోజు నీకు ఉన్న ఊళ్ళల్లో రోడ్లకు పొక్కలు పడి మొత్తేసుకుంటా పోతుంటే నేను 4th సిటీ 4 లైన్ రోడ్ ఎత్తా, 6 లైన్ రోడ్ ఎత్తా అంటారు. అసలే నీకు పింఛన్లకే పైసలు లేవురా నాయన, నీకు ఒక జీతాలు ఇస్తలేవు అంటున్నావు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. నిన్ను దొంగ లెక్క చూస్తే సంతోషం, కానీ మమ్మల్ని కూడా అంటున్నావు. ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ సమాజాన్ని మొత్తం దొంగ లెక్క చూస్తాంటున్నావు. చివరికి అధ్వానమైనది ఏడికైనా పోతే చెప్పులు ఎత్తుకపోతాను అంటున్నావు, అప్పు పుడతలేదు అంటున్నావు, జీతాలకు నేను ఇయ్యను అంటున్నావు, నన్ను కోసుకొని తినండి అంటున్నావు, నన్ను పండబెట్టి తొక్కరు అంటున్నావు, నాకు లెక్క బిద్దలు దొరుకుతాయి అనుకున్నా అంటున్నావు, దొరకలేదు అంటున్నావు, నేను దొంగను కాదు అంటున్నావు, నువ్వు కడుపు కట్టుకుంటున్నావు, నోరు కట్టుకుంటున్నావు, ఇంకేదో కట్టుకుంటున్నావు. ఇవన్నీ ఏం కట్టుకుంటా అన్నోనివి నువ్వు ఏం చేస్తున్నావు? దోపిడీ చేసుకున్నావు, దాచుకుంటున్నావు. నువ్వు 4th సిటీ అట, ఇప్పుడట హైదరాబాద్ అయిపోయింది, సింగపూర్ అయిపోయింది. ఆయన గురువు గారేమో ఇంకో సిటీ కట్టిండు, ఈయన ఇంకో సిటీ కడతాడంట. ఇంకొక 5 ఏళ్ళు ఇవ్వాలి నాకు, ఇంకో సిటీ కడతా, ఎవడన్నా వస్తే ఆడికే రావాలంట. నేనేమంటున్నా అదే అంటున్నా నేను. ఒకవైపు నాలాలు, ఒకవైపు పరిస్థితి అంత వర్షం వస్తే ఏడికాడికి మునిగిపోతుంది, క్లౌడ్ బర్స్టర్ అయితే తట్టుకునే పరిస్థితి లేదు మనకు. అంటే ఈయన స్పష్టంగా ఓన్లీ బ్యాగులు మోసి ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ బ్యాగులు మోస్తున్నాడు. ఇప్పుడు బీహార్కు బ్యాగులు మోస్తున్నాడు. ఇప్పుడు ఏం పని అంటే బీహార్కు ఫండింగ్ అంతా ఎక్కడి నుంచి పోతుంది? ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ రక్తం, తెలంగాణ కష్టపడ్డ ట్యాక్సీలు కట్టిన డబ్బులు, ఇలా దోపిడీ చేసిన డబ్బులను, ఆ డబ్బులు పోయి బీహార్లో ఎలక్షన్లో కొట్టాడుతుంది కాంగ్రెస్ పార్టీ. రేపు దేశానికి కూడా పెట్టుబడి కాంగ్రెస్ ఏఐసిసి కూడా బ్యాగులు మోసేది ఈ రేవంత్ రెడ్డి. అంత మించి ఆయన దగ్గర ఒక్క క్వాలిఫికేషన్ చూడండి, ఒక్క క్వాలిఫికేషన్. అరే నువ్వు మనిషివా రేవంత్ రెడ్డి? అర్థమవుతుందా? సో కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది, సమయం కోసం వెయిట్ చేస్తుంది. అందు గురించి నేను ఏమంటున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే, కరెక్టే అనుకుంటే, మీరు మంచి పరిపాలన చేస్తాను అనుకుంటే ఎలక్షన్లో పోండి. ఎలక్షన్లలో ఏం తెలుస్తారో ప్రజలు తెలుస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ సోమభరత్ సార్. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇదే ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.